వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో తెలుసుకోవడానికి ముందు మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహాల తాలూకు స్థితిగతులను గనక పరిశీలన చేస్తే మే నెల 7వ తారీఖున చాలా కాలంగా బుధుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు. ఆయన తన యొక్క నీచ క్షేత్రాన్ని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతూ ఉన్నారు. అనగా 7వ తారీఖు మే బుధుడు అశ్విని నక్షత్రంలోకి మారుతారు, అంటే మేషరాశి సంచారం. అలాగే 15వ తారీఖు మే 2 సంక్రమణాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి వృషభ సంక్రమణం, అనగా రవిగ్రహం వృషభ రాశిలోకి సంచారం చేస్తారు. తర్వాత పుష్కరాలు ప్రారంభమయ్యేటువంటి రోజు. అది ఎంత గొప్ప రోజు అంటే రవి సంక్రమణ పుణ్యకాలము మరియు గురుడు సంక్రమించేటువంటి పుణ్యకాలము 15వ తారీఖు నాడు చాలా గొప్ప రోజు. ఆ రోజునే 2 గ్రహాలు మారుతూ ఉన్నాయి. గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు, రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే మే నెల 21వ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు, అనగా కుంభరాశిలోకి రాహు యొక్క మార్పు మరియు సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశం జరగబోతూ ఉన్నది. అలాగే మాసం చివరిలో బుధుడు మరలా మేషాన్ని వదిలిపెట్టి వృషభంలోకి వెళ్ళిపోతారు. మిగతా గ్రహాలన్నీ, అనగా శనేశ్వరుడు శుక్రుడు మీనరాశి యందు ఉన్నారు. అలాగే కుజుడు కర్కాటక రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ మే నెల చాలా కీలకమైనటువంటి మాసం. దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు రాహుకేతువులు ఏకకాలం ముందు ఒకే నెలలో, రవి గురులు అయితే ఒకే రోజు మారుతూ ఉన్నారు. 6 రోజుల వ్యవధిలో గురు రాహుకేతువులు మారుతూ ఉన్నారు. మరి ఈ గ్రహ సంపత్తిలో మే నెల అసలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. కన్యారాశి వారికి మే మాసమందు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ మాసంలో 2 విషయాలు ప్రత్యేకించి ఇంపాక్ట్ చూపించబోతూ ఉన్నాయి. ఒకటి, గురుబలం తగ్గుతూ ఉన్నది. 9వ స్థానమందు సంచరిస్తూ ఉన్నటువంటి గురువు దశమ కేంద్రంలోకి మారడం వల్ల గురుబలం అనేటువంటిది తగ్గుతూ ఉన్నది. అయితే 7వ స్థానస్థిత రాహువు 6వ భావంలోకి వెళ్ళడం వల్ల రాహు యొక్క బలం పెరుగుతూ ఉన్నది. రాహు యొక్క బలం పెరగడమే చాలా ముఖ్యం. గురుబలం తగ్గినా పర్వాలా, రాహు బలంగా ఉంటే ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా కొట్టుకొచ్చేస్తారు. అంటే దాని అర్థం ఏంటండి, 6వ స్థానమందు అంత బలీయమైనటువంటి స్థితి. ఎప్పుడో వచ్చాడు మహానుభావుడు రాహు, ఎంతకాలమైందో 6వ స్థానంలోకి వచ్చి ఈ రాశి వారికి మాసార్ధత కుజ గురుర్ద్వాదశ మాసాని త్రింశన్మాసం శనేశ్చర రాహోశ్చాష్టాదశైవ కేతోశ్చాష్టాదశస్తద. 18 నెలలు ఒక రాశిలో ఉంటారు, అంటే సంవత్సరంన్నర. అలా దాదాపుగా 12 సంవత్సరాలు 12 సంవత్సరంన్నరలు, అంటే 18 సంవత్సరాల తర్వాత తిరిగి మరలా, అంటే ఆల్మోస్ట్ చాలా కాలం అవుతూ ఉన్నది. అన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఈ కన్యారాశికి 6వ భావంలోకి రాహుకేతువులు వచ్చారు. మరి అలాంటప్పుడు నిజంగా ఇది చాలా గొప్ప విషయం. మరి ముఖ్యంగా ఈ మాసంలో రాహుకేతువుల యొక్క మార్పు జరిగిన తర్వాతే వీరికి మంచి ఉంటుంది. మీరు చూడండి, అష్టమ రవి యొక్క దోషం ఉన్నది ఈ మాసంలో, అది తొలగిపోతూ ఉన్నది. 15వ తారీఖు దాటాక రవి 8వ స్థానాన్ని వదిలిపెట్టి 9లోకి వెళ్తారు, ఆ దోషం పోతుంది. అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి బలం ఏంటి అంటే కుజుడు లాభస్థాన స్థిత గ్రహంగా ఉండడం. ఈ నెలంతా వీటి మీదే వెళ్ళిపోతుంది, కుజుడు యొక్క బలం మీద, రాహు యొక్క బలం మీద. నిజానికి శుభగ్రహాలు బలంగా ఉండడం కంటే పాపగ్రహాలు ఉపచయ స్థానాల్లో యోగిస్తే వచ్చేటువంటి బలం చాలా గొప్పది. అది ప్రాక్టికల్ గా చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. రాహు 6వ స్థానంలో ఉన్నప్పుడు చెప్పారు ఒక మాట, గౌర్ భూమి శత్రునాలాభం షష్ఠస్థ అనగతే ఫణి. ఎంత శత్రువైనా కానివ్వండి, వాడు ఎంత తెలివైన వాడైనా అవనివ్వండి, వాడు మీకు చెడు చేద్దామని సంకల్పం చేస్తే వాడే నాశనం అయిపోతాడు. అంటే అంత రక్షణ కవచంగా ఉంటాడు రాహు. యవన గూఢార్ధరాజ సవలోపేత వ్యయకారకో రాహువు. అంటే ఎంత తీక్షణమైనటువంటి ఆలోచన ఇస్తాడంటే అది మనం మాటల్లో వర్ణించలేం, మనం అసలు ఆలోచించలేం. అంత బ్రెయిన్ యాక్టివ్ గా పనిచేస్తుంది. అంటే నెక్స్ట్ స్టెప్ ఇలా భయంకరంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఆలోచనల్లో కన్యారాశి వారు. దానివల్ల ఏమవుతుంది, దీర్ఘదృష్టి ఉంటుంది. అంటే లాంగ్ టైం గురించి ఆలోచించగలుగుతారు. పలానా ప్రాబ్లం కోసం ఇప్పుడే సొల్యూషన్ పెట్టుకుంటారు, కరెక్ట్ గా అది రాగానే దాని మీద ప్రయోగిస్తారు. దానికి సంబంధించి ఆ సమస్య అనేటువంటిది తొలగిపోతూ ఉంటుంది. అలాగే కుజుడు లాభస్థాన స్థిత గ్రహంగా ఉన్నప్పుడు ధైర్యం ఏకాదశగతే కుజే. ఎవరినైనా పాడు చేయొచ్చేమో కానీ అతి ధైర్యవంతుడిని ఎవరు పాడు చేయలేడు.
భయం ఉంటే ఆ భయమే మనిషిని చంపేస్తుంది, ధైర్యం మనిషిని నిలబెడుతుంది. అలాగే కుజుడు లాభస్థానస్థిత గ్రహంగా ఉన్నప్పుడు కన్యారాశి వారిని పడిపోకుండా నిలబెడతారు. కన్యారాశి వాళ్ళు ఎందుకు పడిపోతారండి అంటే గురుబలం లేదు కదా, కొంత డౌన్ ఫాల్ ఏమైనా వస్తుందేమో, గురుడు దశమంలో ఉన్నారు కదా, ధాన్యనాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయం, అనవసరమైన వాటి గురించి భయపడేలా చేస్తారు, ఉద్యోగంలో ప్రతిబంధకాలను సృష్టిస్తారు, ఉద్యోగ పరంగా ఈ చికాకుల్ని సృష్టిస్తారు. అయినప్పటికీ కూడా మీకు ఇందాక చెప్పినట్టు ఈ కుజరాహువులు ఇద్దరు కాస్తారు. కాబట్టి ఈ మాసంలో కుజరాహువులు ఇద్దరు కూడా ప్రధానమైనటువంటి గ్రహాలు. ఈ కుజరాహువుల యొక్క బలం ఉన్నంత వరకు మిగతా గ్రహాలు ఏవి కూడా చేయలేవు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ప్రత్యేకించి మే నెలలో ఉండేటువంటి ఫలితాలు మొత్తం వీటి మీదే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి అటు ఉద్యోగపరమైన సమస్యలకి అవకాశం ఉండదు, ఆరోగ్యపరమైన సమస్యలకి అవకాశం ఉండదు, మరే ఇతరత్ర ఇబ్బందులకి అవకాశం ఉండదు. కుజరాహువులు కాపాడుతూ ఉంటారు. ఒకదిన చిన్నపాటి సమస్యలు వస్తే రావచ్చును. ప్రత్యేకించి గురుబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి. గురువారాలు శనగలు, పసుపు రంగులో ఉండేటువంటి పళ్ళు లేదా గ్రంథములు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కన్యారాశి వారు చేయదలిచింది చదువుకుంటారనేటువంటి వారికి పుస్తకాలు పంచిపెట్టడం, గ్రంథ పఠనం చేసేటువంటి వారికి కొన్ని ముఖ్యమైనటువంటి గ్రంథాలను ఇస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు. గురుబలం పెరుగుతుంది వాటి వల్ల. మే నెల 15వ తారీఖున దేవగురువు అయినటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశిర నక్షత్రం 3వ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు. ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతీ నదీ పుష్కరాలు అనేటువంటివి వస్తాయి. అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురుర్ద్వాదశ మాసాన్ని త్రింశన్మాసంశనేశ్చరః, గురువు 12 నెలల పాటు ఒక రాశి యందు సంచారం చేస్తారు జనరల్ గా. అయితే సంవత్సరంలో ఏమవుతుంది, కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవౌ, గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది. అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది. అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా 2 రాశుల్లో సంచారాన్ని చేస్తారు. ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో 3 రాశుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్ట యోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా. సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక 9 నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము, సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం. శ్రోతలు ఏం చేయాలి అంటే ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం. మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు 4వ పాదంలోకి వెళతారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున రాశిలోకి వస్తారంటే మరలా బ్యాక్ వస్తారు. ఆ 2 నెలలు మినహాయించి మిగతా 10 నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకొనవచ్చును. అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి. యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురు, దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు, వాహనానికి కారకులు ఆయన. అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు, యజ్ఞయాగాది క్రతువులకి కారకులు, తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు. ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే, జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు. కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు, దైవ బలం ఉండదు, ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం. ఈ గురుని యొక్క మార్పు.